Hello, dear students. Welcome back to Physics in Telugu channel. How are you all? I hope you are doing good, my dear students. So, as you know, మనం ఆల్రెడీ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో టార్గెట్ సిరీస్ని స్టార్ట్ చేసాం అండ్ ఈ టార్గెట్ సిరీస్ 45 days సిరీస్ అండ్ దిస్ ఇస్ మెయిన్లీ ఫార్ ఐపీఈకి సంబంధించిన ప్రిపరేషన్ కోసం. సో ఈ ఒక టార్గెట్ సిరీస్లో మై డియర్ స్టూడెంట్స్ వీ నో దట్ వీఆర్ టార్గెటింగ్ ద ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయో నుండి గన్ షాట్ క్వశ్చన్స్. మనకు తెలిసిన విషయమే దాట్ మన ఎగ్జామినేషన్లో ఎస్పెషలీ మనం ఒకవేళ మన ప్యాటర్న్ ఆఫ్ బయాలజీ చూసుకుంటే వి విల్ బీ హ్యావింగ్ ఓకే 2 marks క్వశ్చన్, 4 marks క్వశ్చన్ అండ్ 8 marks క్వశ్చన్. సో ఇక్కడ మనం మన సెషన్లో ఎవ్రీ డే ఒక చాప్టర్కి సంబంధించిన ఓకే 2 marks అవ్వచ్చు, 4 marks అవ్వచ్చు, 8 marks అవ్వచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మనం మన పిఐటీలో స్టార్ట్ చేసాం. సో ఐ హోప్ యూ ఆర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్ అండ్ ఆల్సో ప్రిపేరింగ్ విత్ అస్ మై డియర్ స్టూడెంట్స్. అలాగే రైట్ ఈ ఒక్క సెషన్కి సంబంధించిన ప్రతి ఒక్క నోట్స్ కూడా మీకు మా యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో మా యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ బ్యాంక్లో దాని యొక్క లింక్ అయితే మెన్షన్ అవుతుంటుంది. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ నోట్స్ని కూడా మీరు అక్కడ అవైల్ చేయొచ్చు. ప్లస్ మీరు ఒకవేళ జేఈ మెయిన్స్ ప్లస్ ఏంటి నీట్కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే చేస్తుంటే దానికి కూడా కావాల్సిన నోట్స్ అయితే మన దాంట్లో మెటీరియల్స్ అయితే మన యాప్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేకప్ ద మాక్ టెస్ట్కి సంబంధించిన కూడా అన్ని మెటీరియల్స్ అనేది అయితే మన దాంట్లో ఉంటాయి. సో ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ నౌ అండ్ ఆల్సో గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్ రైట్ నౌ డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం మన టార్గెట్ సిరీస్లో ఓకే బాటనీకి సంబంధించిన రైట్ సీనియర్ బాటనీకి సంబంధించిన చాప్టర్ సింపుల్ అండ్ మోస్ట్ సింపుల్ అండ్ ఈజీ చాప్టర్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే సో మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ని టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒకవేళ మనం తెలంగాణ నుండి ఒకవేళ ఈ పేపర్ని అయితే చూసినట్టయితే ఫ్రమ్ టీఎస్ ఓకే ఫ్రమ్ తెలంగాణలో అయితే ఈ చాప్టర్ నుండి 8 mark క్వశ్చన్ కూడా అడిగారనమాట. 8 mark క్వశ్చన్ కూడా ఈ చాప్టర్ నుండి వచ్చింది. అదే ఒకవేళ మనం ఏపీ పేపర్లో చూస్తే 2 marks క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి అడుగుతారు. ఓకే సో ఏదైతే ఏముంది మనం రెండు కూడా అంటే 8 mark క్వశ్చన్ యాజ్ వెల్ as 2 mark క్వశ్చన్ని కూడా ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్. ఐ హోప్ యూ ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ ద క్లాస్ విత్ ద notes, pen and pencil. Okay, chalo, let's begin the class of microbes in human welfare. Okay, so the first okay 8 mark question okvela మనం చూసినట్టయితే as I have already told you right from TS okay from తెలంగాణలో ఒకవేళ మనం చూస్తే ఇక్కడ నుండి అయితే 8 mark క్వశ్చన్ అనేది అడిగారనమాట. సో ఆ 8 mark క్వశ్చన్ ఏంటి, రైట్ అ బ్రీఫ్ ఎస్సే ఆన్ మైక్రోబ్స్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్. సి నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఒకవేళ మనం చూస్తే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద మైక్రోబ్స్. ఒకవేళ మనం చాప్టర్ని గమనిస్తే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ కదా, ఈ చాప్టర్లో మైక్రోబ్స్ని మనం ఎలా మన బెనిఫిట్స్ కోసం ఓకే యూజ్ చేస్తున్నాం అనేది ఈ చాప్టర్లో ఉంది. అంటే ఈ చాప్టర్ మొత్తం కూడా మైక్రోబ్స్ ఒక ఓకే గుడ్ ఏమంటారు బెనిఫిట్స్ రోల్స్ అయితే మనం చూసాం. సో అలాగే వి యూస్ మైక్రో ఆర్గానిజం ఇన్ ద సీవేజ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఆ సీవేజ్ ట్రీట్మెంట్ గురించి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే సో మనం చూద్దాం ఇక్కడ సమ్ పాయింట్స్. మై డియర్ స్టూడెంట్స్ లెట్స్ బిగిన్. రైట్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఆర్ జనరేటెడ్ ఎవ్రీ డే. అవును కదా, సో ఎవ్రీ డే కూడా లార్జ్ వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది మన సిటీస్లో. రైట్ మన ఆఫీసెస్ నుంచి మన ఇంట్లో నుంచి వేస్ట్ వాటర్, కిచెన్ వేస్ట్ వాటర్ ఉండొచ్చు, బాత్రూమ్ నుంచి వేస్ట్ వాటర్ ఉండొచ్చు కదా. రైట్ స్కూల్స్ నుండి, ఆఫీసెస్ నుండి, ఇండస్ట్రీస్ నుండి. సో ఇవన్నీ వేస్ట్ వాటర్ అనేది లార్జ్ క్వాంటిటీస్లో ఎవ్రీ డే అనేది ప్రొడ్యూస్ అంటే జనరేట్ అవుతూనే ఉంటుంది. రైట్ అండ్ ఈ ఒక వేస్ట్ అంతా కూడా రైట్ ఈ మున్సిపల్ సీవేజ్ వాటర్ అంతా కూడా మనం ఏమంటాం అనమాట, సారీ మున్సిపల్ వేస్ట్ వాటర్ అంతా కూడా మనం ఏమంటాము సీవేజ్ అంటాం. సో ద వేస్ట్ దట్ ఈజ్ యాక్చువల్లీ జనరేటెడ్ ఎవ్రీ డే దానికి ఒక పేరు ఇచ్చారు, దాన్ని అయితే మనం సీవేజ్ అంటాం. అయితే ఈ సీవేజ్ని ఏం చేస్తారు అంటే రైట్ వాటిని నియర్ బై రివర్స్లో కానీ నియర్ బై వాటర్ బాడీస్లో రిలీజ్ చేస్తారనమాట. రైట్ నియర్ బై వాటర్ బాడీస్లో ఏం చేస్తారు యాక్చువల్గా రిలీజ్ చేస్తారు. బట్ అలా డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ సీవేజ్ అంటే ఈ వేస్ట్ వాటర్లో ఉన్న ఈ బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉందో అవి రివర్స్కి వెళ్ళి లేదా నియర్ బై వాటర్ బాడీస్లో ఎక్కడైతే మనం రిలీజ్ చేసామో
వాటిని ఇవి కంటామినేట్ చేస్తాయి అన్నమాట, అన్హైజెనిక్గా చేసేస్తాయి కదా. సో అండ్ మనకు తెలుసు సో మెనీ విలేజ్ పీపుల్, మనం కూడా చాలా మంది వీఆర్ డిపెండెంట్ ఆన్ ద రివర్ ఓన్లీ. సో ఇలా మనం సీవేజ్ని డైరెక్ట్గా రివర్స్లో కనుక వదిలేస్తే రివర్స్ అనేవి ఏమవుతాయి అన్నమాట, రైట్, ఇవి కంటామినేట్ అయిపోతాయి. సో వాటి నుండి ఎవరైతే డిపెండ్ అయ్యారో ఆ వాటర్ పైన వాళ్ళందరూ కూడా డిజీజ్ రావడం కానీ ఇవన్నీ కామనే. సో ఇది కాకుండా రైట్, సో మన దగ్గర ఒక ప్లాన్ అయితే ఉంది, దాన్ని మనం సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఈ యొక్క సిటీస్ నుంచి టౌన్స్ నుంచి ఈ వేస్ట్ వాటర్ ఏదైతే మనం కలెక్ట్ చేసామో, ఏ దాన్నైతే మనం సీవేజ్ అంటామో, దాన్ని డైరెక్ట్గా మనం సిటీ ఏంటి రివర్లో వదలకుండా డైరెక్ట్గా మనం వాటర్ బాడీస్లో రిలీజ్ చేయకుండా బిఫోర్ ఏం చేస్తామంటే దాన్ని ట్రీట్ చేస్తామన్నమాట. అందులో ఉండే కెమికల్స్ కానీ, అందులో ఉండే సాలిడ్ పార్టికల్స్ అవ్వచ్చు, లేదా అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, వీటినంతా కూడా మనం ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ నుండి ఓకే ఒక రెడ్యూస్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో ఎస్ ఈ సీవేజ్ నుండి ఇంకా ఫర్దర్ ఏమీ హామ్ అనేది జరగదు, దీన్ని ఇప్పుడు మనం రిలీజ్ చేయొచ్చు అనే గ్యారంటీ వచ్చిన తర్వాత ఆ వాటర్ని అయితే మనం రివర్స్లో రిలీజ్ చేస్తామన్నమాట. దీన్నే మనం సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ అంటాం, ఓకే, ఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటాం. సో లెట్ us check out what is this. Before disposal into the rivers or streams, the sewage is treated in sewage treatment plant. ఓకే, సో ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మనం దీన్ని ట్రీట్ చేసి ఓకే టు మేక్ ఇట్ లెస్ పొల్యూటింగ్గా చేసిన తర్వాతనే అప్పుడు దీన్ని మనం ఏం చేస్తామన్నమాట, రివర్స్లో కానీ స్ట్రీమ్స్లో కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫిజికల్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి బయలాజికల్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఫిజికల్, దాన్ని మనం ప్రైమరీ ట్రీట్మెంట్ అంటాం. సెకండరీ మెథడ్ వచ్చేసి ఓకే బయలాజికల్ మెథడ్. సో ఫస్ట్ ఫిజికల్ ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండ్ వన్ ఇస్ అ బయలాజికల్ సెకండరీ ట్రీట్మెంట్. సో ఈ ఫిజికల్ ట్రీట్మెంట్ ఏంటి, బయలాజికల్ అంటే సెకండరీ ట్రీట్మెంట్ ఏంటి అనేది వి విల్ డిస్కస్ నౌ. ఓకే నెక్స్ట్, సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి ముందు లెట్స్ గో టు ఇఫ్ వీ హ్యావ్ అన్ ఎంప్టీ స్లైడ్. ఓహో వీ డోంట్ హ్యావ్ ఎంప్టీ స్లైడ్ పెట్టమని చెప్పాను. ఎంప్టీ స్లైడ్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రైమరీ ట్రీట్మెంట్లో ఏమవుతుంది అని అంటే, లిజన్, ప్రైమరీ ట్రీట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ a physical treatment. Primary treatment is actually a physical treatment. Okay, right? Physical treatment. Okay, physical treatment లో ఏమవుతుందన్నమాట, నౌ లిజన్ మా. ఇప్పుడు వాటర్ అనేది సిటీస్ నుంచి అయితే అంటే ఆ సిటీలో ఉండే ప్రతి ఒక్క హౌస్ నుంచి వచ్చే వాటర్ కానీ మున్సిపల్ వాటర్ ఇదంతా కలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ వాటర్ని మనం ఒక ప్లాంట్లో పంపిస్తాం. ఈ ప్లాంట్లో ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ జరుగుతుంది, తర్వాత సెకండరీ ట్రీట్మెంట్. ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది ఫిజికల్ ట్రీట్మెంట్. దీన్ని మనం ఫిజికల్ ట్రీట్మెంట్ అని ఎందుకు అని అంటామంటే, ఫస్ట్ వాటర్ ఇలా ఎంటర్ అవ్వగానే అందులో ఉండే సాలిడ్ కాదు, అందులో ఉండే ఫ్లోటింగ్ మెటీరియల్స్, వాటర్లో ఉన్న ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఏవైతే ఇలా ఫ్లోట్ అవుతుంటాయో, ప్లాస్టిక్ అవ్వచ్చు లేదా పేపర్ లేదా ర్యాపర్స్ అనేవి ఏవైతే ఫ్లోట్ అవుతున్నాయో వాటినంతా కూడా ఫస్ట్ తీసివేయడం. సో ఫిజికల్ ట్రీట్మెంట్లో అగైన్ 2 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఫిల్ట్రేషన్, ఇంకొకటి సెడిమెంటేషన్. బాగా వినండి, ఇట్స్ చాలా ఈజీ, అర్థం చేసుకుంటే ఓన్గా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది ఫిజికల్ ట్రీట్మెంట్లో, ఓకే, సో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్టరేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి సెడిమెంటేషన్. ఫిల్టరేషన్లో ఏమవుతుంది అంటే ఆ వాటర్లో ఫ్లోట్ అవుతున్న ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఫస్ట్ ఏమవుతుంది ఫిల్టర్ చేసేస్తాం. ఫస్ట్ దాన్ని ఓకే ఫిల్టర్ చేసేస్తాం. సో ఈ ఫిల్టర్ మనం మామూలుగా టీని ఫిల్టర్ చేయాలంటే ఎలాగ మనం ఒక సీవ్ని యూజ్ చేస్తామో రైట్ ఫిల్టర్ చేయాలి అని అంటే, అలాగే ఇక్కడ కూడా ఒక మెస్ లాంటిది యూజ్ చేసి దాన్ని సైజు పరంగా పార్టికల్స్ని అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది అయిపోయిందా.
నెక్స్ట్ సో ఫిల్టరేషన్ ఏవేవి చేయగలమో దాన్నంతా కూడా ఫిల్టర్ చేసేసాం. తర్వాత ఈ వాటర్లో చిన్న చిన్న స్టోన్స్ అనేవి అయితే ప్రెసెంట్ ఉంటాయి, పెబుల్స్ అనేవి అయితే ప్రెసెంట్ ఉంటాయి కదా, శాండ్ అనేది ప్రెసెంట్ ఉంటుంది. వీటినైతే మనం ఫిల్టర్ చేయలేం కదా. సో వీటిని మనం ఏం చేస్తామన్నమాట, సెడిమెంట్ చేస్తాం. సెడిమెంట్ అనగా ఈ వాటరు ఒక ట్యాంక్లో వేసేసిన తర్వాత ఓకే, సో ఈ వాటర్ని కొంచెం అలాగే మనం అన్డిస్టర్బ్గా ఉంచాలి, డిస్టర్బ్ చేయకూడదు, అలానే ఉంచేయాలి కొద్దిసేపు. ఓకే, మేబీ ఫర్ ఫ్యూ హార్స్ ఉండొచ్చు, డేస్ ఉండొచ్చు, 1 or 2. సో ఎప్పుడైతే దీన్ని అలానే ఉంచేస్తామో ఇందులో ఉండే స్టోన్స్ కానీ చిన్న చిన్న పెబుల్స్ కానీ శాండ్ కానీ వేరే పార్టికల్స్ ఏవైతే కింద సెడిమెంట్ అవుతాయో సెటిల్ అవుతాయో అవన్నీ కూడా కిందికి వచ్చి సెటిల్ అయిపోతాయి. ఈ ప్రాసెస్నే మనం సెడిమెంటేషన్ అంటాం. సో ఫిజికల్ ట్రీట్మెంట్లో ఏముంది, ఫిజికల్ రిమూవల్ ఆఫ్ లార్జ్ అండ్ స్మాల్ పార్టికల్ త్రూ ఫిల్టరేషన్. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాం, ఫిల్టరేషన్ అనేది చేసేస్తాం అనమాట. ఫిల్టరేషన్ అయిన తర్వాత వాటర్ని అలానే ఉంచేస్తాం. సో ఇందులో ఉండే స్టోన్స్ కానీ ఓకే పెబుల్స్ అవన్నీ కూడా ఏవి కింద సెటిల్ అవుతాయో అవన్నీ సెటిల్ అయిపోతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం సెడిమెంటేషన్ అంటాం. సో ఫిజికల్లో ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్ వస్తాయి. ఓకే, సో ఇనిషియలీ ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ డెబ్రిస్ ఏదైతే ఫ్లోటింగ్ అవుతుందో దాన్ని మనం ఫిల్టరేషన్తో తీసేస్తాం. ఓకే, దెన్ grit, soil or small pebbles is removed by sedimentation. Sedimentation అని మీకు చెప్పాను. ఓకే, ఒక ట్యాంకులో మనం వాటర్ని ఆ సీవేజ్ని ఇలా వేసినప్పుడు సో ఓకే, సో చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే కింద సెటిల్ అవ్వే కెపాసిటీ ఉంటుందో అవన్నీ కింద సెడిమెంట్ అయిపోతాయి. ఈ ఒక ప్రాసెస్ని మనం సెడిమెంటేషన్ అంటాం. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సెడిమెంటేషన్. రైట్, సో ద సాలిడ్స్ దట్ సెటిల్ ఫార్మ్ ద ప్రైమరీ స్లడ్జ్. సో ఏదైతే కింద సెటిల్ అయిందో దాన్ని మనం ప్రైమరీ స్లడ్జ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ స్లడ్జ్. ఓకే ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు వాటర్ని మనం ఒక ట్యాంక్లో వేసాం, ప్రైమరీ ట్యాంక్లో వేసాం. సో వాటర్లో ఉన్న సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా కింద సెటిల్ అయిపోయాయి. సో ఏవైతే కింద సెటిల్ అయ్యాయో దాన్ని మనం ప్రైమరీ స్లడ్జ్ అని అంటాం. ఓకే, అండ్ మిగిలిపోయిన వాటర్ పైన ఏదైతే ఉందో వాటర్ అప్ ఓకే, దీన్ని మనం ఎఫ్లూయెంట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఎఫ్లూయెంట్. సో ఇవి రెండు బాగా తెలుసుకోండి. కింద సెటిల్ అయిన సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రైమరీ స్లడ్జ్ అని అంటాం. అండ్ ఈ వాటర్ ఏదైతే పైన ఉందో దాన్ని అయితే మనం ఎఫ్లూయెంట్ అంటాం. ఓకే, సో ప్రైమరీ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది, ఫిల్టరేషన్ మళ్ళీ సెడిమెంటేషన్. ఏ పార్టికల్స్ని అయితే మనం ఫిల్టర్ చేయగలమో అంటే ఏ సబ్స్టెన్స్ని అయితే మనం ఫిల్టర్ చేయగలమో దాన్ని మనం ఫిల్టరేషన్తో తీసివేస్తాం. ఏదైతే ఫిల్టర్ అవ్వదో దాన్ని మనం సెటిలింగ్ డౌన్ అంటే సెడిమెంటేషన్ ప్రాసెస్ నుంచి సపరేట్ చేసుకుంటాం. సో కింద సెడిమెంట్ సెటిల్ అయిన దాన్ని మనం నాట్ యాక్టివ్ ప్రైమరీ స్లర్జ్ అంటాం. పైన ఉన్న వాటర్ని అయితే మనం ఎఫ్లూయెంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్లూయెంట్ ఇది కింద సెటిల్ అయిపోయింది. ఓకే, దాంతో మనకు పని లేదు. ఈ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉంది కదా దానిలో ఇంకా పొల్యూషన్ అనేది ఉంది, పొల్యూటెంట్స్ ఉన్నాయి కదా, పొల్యూటెంట్స్ ఉన్నాయి, ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నాయి. సో వీటిని మనం ట్రీట్ చేయాలి. సో ఎఫ్లూయెంట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తాం. ఏదది నెక్స్ట్ స్టెప్, బయలాజికల్ ట్రీట్మెంట్. సో గుర్తుంచుకోండి, ఎఫ్లూయెంట్ని మనం బయలాజికల్ ట్రీట్మెంట్కి అయితే తీసుకెళ్తాం అనమాట. సో లెట్ us go to the next step. రైట్, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెకండరీ ట్రీట్మెంట్. సెకండరీ ట్రీట్మెంట్ని మనం బయలాజికల్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం. బయలాజికల్ ట్రీట్మెంట్. ఓకే, బయలాజికల్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటాము అని అంటే బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ద రోల్స్ ఆఫ్ మైక్రోబ్స్. బయలాజికల్ అంటే ఏంటి, లివింగ్. రైట్, వి యూజ్ ద లివింగ్ రోల్ ఆఫ్ ఏదో ఒక లివింగ్ ఆర్గానిజం అంటే ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఏదది, మైక్రోబ్స్. ఇక్కడ మనం మైక్రోబ్స్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం బయలాజికల్ ట్రీట్మెంట్ అని అంటాం. వాట్ ఆర్ వి యూజింగ్ హియర్, వి ఆర్ యూజింగ్ ద మైక్రోబ్స్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అ బయలాజికల్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇందులో ఏమవుతుంది, జస్ట్ నేను చెప్పాను, మనం ప్రీవియస్ ఓకే స్టెప్ నుండి ఎఫ్లూయెంట్ అయితే కలెక్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ డ్రా చేద్దాం. ప్రీవియస్ స్టెప్ నుండి అయితే మనం ఎఫ్లూయెంట్ని కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఆ ఎఫ్లూయెంట్ని ఓకే, ఎఫ్లూయెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ప్రైమరీ ప్రాసెస్ నుంచి. ఈ ఎఫ్లూయెంట్ని మనం ఒక ట్యాంక్లో వేస్తాము. ఆ ట్యాంక్ యొక్క పేరు
ఏరియేటెడ్ ట్యాంక్. ఓకే, ఏరియేటెడ్ ట్యాంక్. సో ఒక లార్జ్ ఏరియేషన్ ట్యాంక్లో, ఏరియేటెడ్ ట్యాంక్లో మనం ఈ ఎఫ్లూయెంట్ అనే దాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ద నేమ్ ఓన్లీ సేస్ ఏరియేటెడ్ కదా, ఏరియేటెడ్లో ఏముంది, ఎయిర్ ఉంది. సో ఎఫ్లూయెంట్ని మనం ఈ ట్యాంక్లో వేసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, ఎయిర్ అనేది కంటిన్యూస్గా పంప్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకే, సో ఎయిర్ అనేది కంటిన్యూస్గా పంప్ అవుతూనే ఉంటుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ ఏం గ్రో అవుతాయి, బ్యాక్టీరియా అండ్ ఫంగస్. రిమెంబర్, ఓకే, ఎఫ్లూయెంట్ని మనం ఏరియేటెడ్ ట్యాంక్లో వేసాం. ఏరియేటెడ్ ట్యాంక్ అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఎయిర్ అనేది సప్లై అవుతుంటుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ బ్యాక్టీరియా అండ్ ఫంగస్ అయితే గ్రో అవుతాయి. రైట్, బ్యాక్టీరియా ప్లస్ ఫంగై ఏమవుతుంటుంది, గ్రో అవుతుంటుంది అనమాట. రైట్, అండ్ ఇవి గ్రో అయ్యి ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది. మాస్, ఈ మాస్ ఆఫ్ బ్యాక్టీరియన్ ఫంగైనే, ఈ మాస్ ఆఫ్ బ్యాక్టీరియన్ ఫంగైనే మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ అ ఫ్లాక్. రైట్, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏంటి ఫ్లాక్? ఫ్లాక్ అంటే ఏంటి? ఫ్లాక్ ఈజ్ అ మాస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. సో ఇప్పుడు దాకా ఏం జరిగింది మై డియర్ స్టూడెంట్, మనం ఎఫ్లూయెంట్ అయితే ప్రైమరీ ట్రీట్మెంట్ నుంచి సెకండరీ ట్రీట్మెంట్కి తీసుకొచ్చామన్నమాట. ఈ సెకండరీ ట్రీట్మెంట్ని వి కాల్ ఇట్ యాజ్ అ బయలాజికల్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనం బయలాజికల్ ట్రీట్మెంట్ అని, బికాస్ ఈ బయలాజికల్ ట్రీట్మెంట్లో రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్వాల్వ్ అయింది. వి యూజ్ ద మైక్రోబ్స్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బయలాజికల్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎయిర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుందన్నమాట, బ్యాక్టీరియా అండ్ ఫంగస్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇవి గ్రో అయ్యి ఒక మాస్ మెస్ లాగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. వాటినే మనం ఫ్లాక్, FLOCK అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఏమవుతుంది బాగా మనం అర్థం చేసుకుందాం. ద ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఇస్ పాస్డ్ ఇన్ టు ద లార్జ్ ఏరియేషన్ ట్యాంక్. ఓకే, కాన్స్టెంట్లీ యాజిటేటెడ్ మెకానికలీ, అంటే ఎయిర్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఇలా మిక్స్ ఉంటుంది. మనం మజ్జిగ ఎలా చేస్తాం మనకు తెలుసు కదా, మజ్జిగ ఎలా చేస్తాం, మనం కంటిన్యూస్లా ఇలా మిక్స్ చేస్తుంటాం. అలానే ఇక్కడ ఎయిర్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఇలా మెకానికలీ అజిటేషన్ అవుతుందన్నమాట. అండ్ దిస్ అలౌస్ విగ్రస్ గ్రోత్ ఆఫ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా విచ్ ఇస్ అంటే ఫ్లాక్. ఫ్లాక్లో ఏవేవి ఉన్నాయి, బ్యాక్టీరియా, మళ్ళీ రైట్ ఫంగల్ ఫిలమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఎనీ డౌట్స్ మై డియర్ స్టూడెంట్స్? ఐ హోప్ ఇక్కడ దాకా మనకు అర్థమైంది. ప్రైమరీ ట్రీట్మెంట్ నుంచి ఎఫ్లూయెంట్ తీసుకొచ్చాం. ఎఫ్లూయెంట్ని మనం సెకండరీ ట్రీట్మెంట్లో వేసాం. సెకండరీ ట్రీట్మెంట్ని మనం బయలాజికల్ ట్రీట్మెంట్ అంటాం, బికాస్ ఇక్కడ మైక్రోబ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది, దాన్ని ఏరియేటెడ్ ట్యాంక్ అంటాం. ఎఫ్లూయెంట్ని ఏరియేషన్ ట్యాంక్లో వేస్తామన్నమాట. సో ఇక్కడ ఏరియేటెడ్ ట్యాంక్ అని ఎందుకంటామంటే బికాజ్ ఎయిర్ కంటిన్యూస్లో ఉంటుంది అండ్ ఇలా మిక్సింగ్ కూడా అవుతుంటుంది. ఈ ఎయిర్ ప్రెజెన్స్లో ఏరోబిక్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్ గ్రో అవుతాయి. అది ఎంతగా గ్రో అవుతాయి అంటే ఒక మెస్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఫ్లాక్ అంటాం. ఎంత బ్యాక్టీరియా అండ్ ఫంగస్ గ్రో అవుతుంటుందో అంతే ఏమవుతుంది తెలుసా, అందులో ఉండే పొల్యూటెంట్ లెవెల్స్ కూడా క్విక్గా డౌన్ అవుతుంటాయి. మై డియర్ స్టూడెంట్స్, యు నో దట్ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఆర్ కాల్డ్ యాజ్ డీకంపోజర్స్. అవునా, బ్యాక్టీరియా అండ్ ఫంగస్ని మనం డీకంపోజర్స్ అంటాం. సో ఈ ఎఫ్లూయెంట్లో ఉన్న ప్రతి ఒక్క పొల్యూటెంట్ ఆర్గానిక్ మ్యాటర్ని ఎవరు బ్రేక్ డౌన్ చేస్తున్నారు ఇప్పుడు? బ్యాక్టీరియా అండ్ ఫంగస్. బ్యాక్టీరియా అండ్ ఫంగస్ ర్యాపిడ్గా అది డివైడ్ అవుతూ ఉంటుంది. అందులో ఉండే పొల్యూటెంట్స్ని కూడా అవి తింటూ వస్తుంది అనమాట, అంటే డీకంపోజ్ చేస్తూ వస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది. ఓకే, సో రైట్, సో మనకి ఎలా తెలుస్తుంది అందులో ఉండే పొల్యూటెంట్స్ అనేవి తగ్గాయా లేదా ఇంకా అలానే ఉన్నాయి అని అంటే దానికి ఒక మెజర్ ఉంది. దాన్ని మనం BOD అని అంటాం అనమాట. ఏమంటాం మనం? BOD అని అంటాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, సారీ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. రైట్, వేర్ ఇస్ దిస్? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాం. వి కాల్ ఇట్ as బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD. ఓకే, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, సో బాగా గుర్తుంచుకోండి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఒక మెజర్.
ఓకే, మెజర్ ఆఫ్ లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్. ఆ ఒక ఎఫ్లూయెంట్లో ఎంత పొల్యూటెంట్స్ ప్రెసెంట్ ఉన్నాయి అనే దాన్ని మనం ఈ బిఓడితో కనిపెట్టచ్చు. ఒకవేళ బిఓడి అనేది హైగా ఉంటే బయోకెమికల్ ఆక్సిజన్ లెవెల్ హైగా ఉంటే, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ హైగా ఉంది అంటే దట్ మీన్స్ ఇంకా పొల్యూటెంట్ లెవెల్స్ హైగా ఉన్నాయని అర్థం. ఒకవేళ బిఓడి అనేది రెడ్యూస్ అయింది అని అంటే దట్ మీన్స్ పొల్యూటెంట్ లెవెల్స్ తక్కువని అని అర్థం. సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ డైరెక్ట్లీ ద మెజర్ ఆఫ్ ద పొల్యూటెంట్. బిఓడి ఈజ్ హై. ఒకవేళ బిఓడి హైగా ఉంది అని అంటే దట్ మీన్స్ పొల్యూటెంట్స్ ఆర్ హై, ఇంకా పొల్యూటెంట్స్ ఎక్కువగానే ప్రెసెంట్ ఉన్నాయి. ఒకవేళ బిఓడి ఈజ్ లెస్ దట్ మీన్స్ ద పొల్యూటెంట్స్ ఆర్ లెస్, ద లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ లెస్. అంతే. సో ఏమవుతుంది, ఒకవేళ బిఓడి లెవెల్ తక్కువగా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, రైట్? ఇక్కడ చూడండి, అండ్ రెడ్యూసెస్ ద బిఓడి. వన్స్ ద బిఓడి పాయింట్ చూద్దాం. వైల్ గ్రోయింగ్ దీస్ మైక్రోబ్స్ కన్జ్యూమ్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఈ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఏం చేస్తాయి, అందులో ఉన్న పొల్యూటెంట్స్ని అయితే డీకంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అది డికంపోజ్ అవుతూ అవుతూ బిఓడిని తగ్గిస్తూ పోతుంది. బిఓడి తగ్గిపోయింది అని అంటే దాని అర్థం పొల్యూటెంట్స్ తగ్గిపోయాయని అర్థం. సో పొల్యూటెంట్స్ తగ్గిపోయాయని మనకి ఎప్పుడు అంటే మనకి ఇండికేషన్ వస్తుందో అప్పుడు ఈ ఎఫ్లూయెంట్ని మనం ఏం చేస్తాం, ఒక సెటిలింగ్ ట్యాంక్లో వేసిస్తాం, రైట్? సో ఏరియేషన్ ట్యాంక్ ఉన్నింది కదా, ఇదేంటి ఏరియేటెడ్ ట్యాంక్. దిస్ ఈజ్ ఏరియేటెడ్ ట్యాంక్. ఓకే, సో ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అనేది జరిగింది, రైట్? ఇందులో మనం ఎఫ్లూయెంట్ని వేసాం ఫస్ట్, రైట్? సో అంత ట్రీట్మెంట్ జరిగాక బిఓడి అనేది తక్కువ ఉంది అని మనకు తెలిసినప్పుడు, అంటే పొల్యూటెంట్ లెవెల్స్ తగ్గిపోయాయని తెలిసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎఫ్లూయెంట్ని సెటిలింగ్ ట్యాంక్లో వేస్తాము. వి సెండ్ ఇట్ టు సెటిలింగ్ ట్యాంక్. సో సెటిలింగ్ ట్యాంక్లో ఈ ఎఫ్లూయెంట్ని కొద్దిసేపు అలానే ఉంచేస్తామన్నమాట. సో ఏమవుతుంది, బ్యాక్టీరియా అంటే ఈ ఫ్లాక్ ఏదైతే ఉందో బ్యాక్టీరియా అండ్ ఫంగస్ అది కింద ఇలా సెటిల్ అయిపోతుంది. బరువు ఉంటుంది కాబట్టి అది కిందికి వెళ్ళి ఇలా సెటిల్ అయిపోతుంది. ఏది, ఫ్లాక్స్ అన్నమాట. ఫ్లాక్ అనేది కింద బాటంలో సెటిల్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, కొంచెం ఈ ఫ్లాక్లో నుండి కొంచెం ఈ బ్యాక్టీరియన్ ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కొంచెం తీసేసుకొని మనం వి సెండ్ ఇట్ బ్యాక్ టు ఏరియేటెడ్ ట్యాంక్. అర్థమవుతుంది కదా? ఐ హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ మై డియర్ స్టూడెంట్. ఫ్లాక్ అనేది బ్యాక్టీరియన్ ఫంగై. ఫ్లాక్ అనేది మనకు అవసరం. ఈ ఎఫ్లూయెంట్లో ఉండే ఈ పొల్యూటెంట్స్ని డీకంపోజ్ చేసేదే ఈ బ్యాక్టీరియన్ ఫంగై. ఓకే, అది ఎంత క్విక్గా ఎంత ర్యాపిడ్గా గ్రో అవుతుంటుందో అంతే ఆ పొల్యూటెంట్ లెవెల్స్ని డికంపోజ్ చేస్తూ వస్తుంది. ఓకేనా? సో మైక్రోబ్స్ అందులో ఉండే పొల్యూటెంట్స్ని డీకంపోజ్ చేస్తూ వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పొల్యూటెంట్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది ఎలా తెలుస్తుందంటే ఆ వాటర్లో ఉండే ఆ ఎఫ్లూయెంట్లో ఉండే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లెవెల్ని బట్టి. ఒకవేళ బిఓడి అనేది హైగా ఉంది అని అంటే ఇంకా పొల్యూటెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ బిఓడి అనేది తక్కువగా ఉందనంటే పొల్యూటెంట్ లెవెల్స్ తగ్గిపోయాయని. ఎప్పుడైతే బిఓడి అనేది తగ్గిందో అప్పుడు ఆ ఎఫ్లూయెంట్ని మనం ఇంకా ఏరియేషన్ ట్యాంక్ నుండి పక్కన సెటిలింగ్ ట్యాంక్లో పంపిస్తాము. దాన్ని అలానే కాసేపు ఉంచినప్పుడు అందులో ఆ ఫ్లాక్ హెవీ మెటీరియల్ కాబట్టి అది బాటమ్కి వచ్చి సెటిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లాక్ది కొంచెం మళ్ళా మనం తీసుకొని వి సెంట్ ఇట్ బ్యాక్ టు ఏరియేషన్ ట్యాంక్. ఎందుకు పంపిస్తాం తెలుసా? ఇంకొకసారి వేరే సీవేజ్ వాటర్ వచ్చినప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేయాలంటే మన దగ్గర బ్యాక్టీరియన్ ఫంగై కావాలి. సో ఆల్రెడీ కొంచెం బ్యాక్టీరియన్ ఫంగైని అయితే మనం ఇనోకులం. ఇప్పుడు పెరుగు అవ్వాలి అని అంటే మనం మిల్క్ని వార్మ్ చేసిన తర్వాత ఆల్రెడీ కొంచెం పెరుగు ఏదైతే ఉంటుందో పాతది దాన్ని మనం వేస్తాము కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో నెక్స్ట్ ట్రీట్మెంట్కి మనం కొంచెం ఫ్లాక్ని అయితే ఉపయోగించుకుంటాం. ఓకేనా? సో మ్యాక్సిమం మనం లాస్ట్కి వచ్చేసాం. ఈ కింద సెటిల్ అయింది కదా సెటిలింగ్ ట్యాంక్లో, దాన్ని మనం ఏమంటాం, యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటాం అనమాట. రైట్? సో ఇక్కడ చూడండి, a small part of the activated sludge is pumped back to the aeration tank. దీన్ని మనం
మరి ఏరియేషన్ ట్యాంక్లో పంపించేస్తాం యాజ్ అన్ ఇనాకులం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ని అంటే మరి వేరే సీవేజ్ వాటర్ని ట్రీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ స్లడ్జ్, రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఇంకొక ట్యాంక్లో పంపిస్తాం. దాన్ని ఎనెరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ అంటాం. ఎన్ఏరోబిక్. ఇప్పుడు దాకా జరిగిందైతే ఏరోబిక్. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ట్రీట్ చేస్తాం? యాన్ఏరోబిక్. అంటే ఎయిర్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా మనం దీన్ని అయితే ట్రీట్ చేస్తాం అనమాట. సో ఆక్సిజన్ లేకుండా ఇక్కడ ట్రీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇందులో పంపించేసాము. ఏది? యాక్టివేటెడ్ స్లడ్జ్. యాక్టివేటెడ్ స్లడ్జ్. యాక్టివేటెడ్ స్లడ్జ్లో యాక్చువల్గా ఏముంది తెలుసా? ఫ్లాక్ ఉందన్నమాట. యాక్టివేటెడ్ స్లడ్జ్ ఇక్కడ నో ఎయిర్, absence ఆఫ్ ఎయిర్. సో absence ఆఫ్ ఎయిర్లో ఏం గ్రో అవుతాయి? యాన్ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఓకేనా? సో ఈ యాన్ఏరోబిక్ బ్యాక్టీరియా ఇప్పుడు దీన్ని డీకంపోజ్ చేస్తుంది అనమాట. రైట్? డీకంపోజ్ చేసేటప్పుడు గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే, ఏమేం గ్యాసెస్ రిలీజ్ అవుతాయంటే ఫస్ట్ వన్ మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది, CH4. ఓకే, CO2 ప్రొడ్యూస్ అవుతుంది అండ్ H2S. ఓకేనా? అండ్ ఈ ఆల్ దిస్ టుగెదర్ ఈ గ్యాస్ని మనం బయోగ్యాస్ అంటాం. బయోగ్యాస్. అర్థమైందా? సో ఒక్క సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. ఆల్ ద స్టెప్స్ స్టిల్ వి ప్రొడ్యూస్ ద బయోగ్యాస్. క్లియర్? Okay, moving to the next one. So ikkada chudandi, during this digestion bacteria produces a mixture of gases. Okay, methane 70 to 75% methane ఉంటుంది, తర్వాత hydrogen sulfide, తర్వాత carbon dioxide. These gases form biogas అండ్ వీటిని మనం యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఉన్న ఎఫ్లూయెంట్, మనం సెటిలింగ్ ట్యాంక్లో ఉంచాం కదా వాటర్, ఆ వాటర్ని ఏం చేస్తాం? ఆ సెకండరీ ఎఫ్లూయెంట్ని అయితే మనం నియర్ బై ఓకే రివర్లో కానీ నియర్ బై వాటర్ బాడీస్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు రిలీజ్ చేస్తాం? అందులో ఉండే పొల్యూటెంట్స్ ఇప్పుడు ఏమైపోయి తగ్గిపోయాయి. ఓకే, సో ఐ హోప్ మై డియర్ స్టూడెంట్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. సో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ ట్రీట్మెంట్. ప్రైమరీ ట్రీట్మెంట్ని మనం ఫిజికల్ ట్రీట్మెంట్ అంటాము, ఎందుకంటే ఇందులో ఏ ఒక్క లివింగ్ ఆర్గానిజంని మనమైతే యూజ్ చేయట్లేదు. మనం జస్ట్ ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో సెడిమెంట్ అయినప్పుడు కింద ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రైమరీ స్లడ్జ్ అంటాం, పైన ఉన్న వాటర్ని అయితే మనం ఎఫ్లూయెంట్ అంటాం. ఈ ఎఫ్లూయెంట్ని మనం ఇప్పుడు సెకండరీ ట్రీట్మెంట్కి పంపిస్తాం. సెకండరీ ట్రీట్మెంట్లో గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్, ఫస్ట్ వచ్చేది ఏరియేటెడ్ ట్యాంక్. ఓకే, ఏరియేటెడ్ ట్యాంక్ అని ఎందుకు అంటామంటే ఇందులో కంటిన్యూస్గా ఎయిర్ అనేది అయితే సప్లై అవుతుంటుంది, మిక్సింగ్ అవుతుంటుంది ప్రాపర్గా. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి. అంటే బ్యాక్టీరియన్ ఫంగస్ గ్రో అవుతుంటుంది. బ్యాక్టీరియన్ ఫంగస్ అందులో ఉండే పొల్యూటెంట్స్ని డీకంపోజ్ చేస్తుంటుంది అనమాట. సో పొల్యూటెంట్ లెవెల్ ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది మనం ఎలా కనిపెట్టొచ్చు? విత్ ద లెవెల్ ఆఫ్ BOD. BOD హైగా ఉంది అంటే పొల్యూటెంట్స్ హైగా ఉన్నాయి, BOD లెస్గా ఉంది అంటే పొల్యూటెంట్స్ లెస్గా ఉంది. సో BOD అనేది లెస్ అయిపోయిన తర్వాత మనం ఈ ఏరియేషన్ ప్రాసెస్ని స్టాప్ చేసేస్తాం. ఓకే, ఆ ఎఫ్లూయెంట్ని ఒక సెటిలింగ్ ట్యాంక్కి పంపించేస్తాం. ఆ ఫ్లాక్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది బాటంలో. పైన ఉండే వాటర్ ఏదైతే ఉందో సెకండరీ ఎఫ్లూయెంట్ దాన్ని మనం రివర్స్లో పంపించేస్తాం. అయితే కింద ఉంది కదా సెటిల్ అయింది స్లడ్జ్, దాన్ని మనం యాక్టివేటెడ్ స్లడ్జ్ అని అంటాం. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ని మనం ఇప్పుడు ఎనెరోబిక్ డైజెస్టర్లో పంపించేస్తాం. అండ్ ఎనెరోబిక్ డైజెస్టర్లో బయోగ్యాస్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. బయోగ్యాస్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అందులో మీథేన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ డయాక్సైడ్. So these are the steps of sewage treatment plant. Okay, I hope you understood. ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే సో మీరు అడగచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ మై డియర్ స్టూడెంట్ అండ్ ఐఎమ్ హియర్ టు ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఏపీలో అయితే ఈ చాప్టర్ నుండి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుపడతాయి. సో క్విక్లీగా మనం ఈ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. సో వై డస్ స్విస్ చీజ్? ఇప్పుడు మనకి చీజ్ అనేది తెలుసు కదా, కర్డ్లో కూడా మనం బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం.
అంటే కర్డ్ ఫార్మ్ అవ్వాలి అని అంటే బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం. ఆల్కహాల్ ప్రొడక్షన్లో మనం ఈస్ట్ని యూజ్ చేస్తాం, రైట్? అలాగే చీజ్లో వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయన్నమాట. సో ఒక చీజ్ వెరైటీ ఉంది, దాన్ని మనం స్విస్ చీజ్ అని అంటాం. యాక్చువల్గా ఈ స్విస్ చీజ్ని మీరు చూసినట్టయితే ఇందులో లార్జ్ హోల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ టామ్ అండ్ జెర్రీని చూసి ఉంటే, టామ్ అండ్ జెర్రీ సిరీస్ని, ఓకే, ఆ కార్టూన్ ఛానల్లో మీరు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ని ఒకవేళ మీరు చూసుంటే అందులో ఒక చీజ్ ముక్క ఉంటుందన్నమాట, ఇలా చీజ్, ఓకే. అండ్ ఈ చీజ్లో పెద్ద పెద్ద హోల్స్ కనపడతాయి, రైట్? సో ద క్వశ్చన్ ఏంటంటే, వై దిస్ స్విస్ చీజ్ హ్యావ్ అ బిగ్ హోల్స్? ఈ చీజ్లో లార్జ్ హోల్స్ ఎందుకున్నాయి? లార్జ్ హోల్స్ ఎందుకున్నాయి అని అంటే, యాక్చువల్గా ఈ హోల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వస్తుంటుందన్నమాట, రైట్? సో ఇక్కడ మనం యాక్చువల్గా బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం చీజ్ ప్రొడక్షన్లో, ఫంగస్ని యూజ్ చేస్తాం. అయితే స్విస్ చీజ్లో మనం ఒక బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం అనమాట. ఆ బ్యాక్టీరియా యొక్క పేరు వచ్చేసి బ్యాక్టీరియం ప్రోపియోని బ్యాక్టీరియం, అంటే ప్రోపియోని బ్యాక్టీరియం షర్మాని అనేది వస్తుంది, రైట్? దీని పేరు ప్రోపియోని బ్యాక్టీరియం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఈ బ్యాక్టీరియా యాక్చువల్గా ఏం చేస్తుంది అనమాట, ఈ ప్రాసెస్లో, ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది అయితే రిలీజ్ అవుతుంది, మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వస్తుందో అప్పుడు అదే ఏం చేస్తుంది అనమాట, ఒక పెద్ద లార్జ్ హోల్స్ని ఫార్మ్ చేసి బయటికి రావడం జరుగుతుంది, ఓకే. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్లో CO2 ప్రొడ్యూస్ అవుతుంది, గ్యాస్, అది గ్యాస్ ఇప్పుడు బయటికి రావాలి. సో అది ఎప్పుడు బయటికి వస్తుందో అప్పుడు ఒక పెద్ద హోల్ని ఇలా చేసేసి బయటికి ఇలా దూసుకొస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అలా బయటికి వచ్చేటప్పుడే ఆ బొక్కలు అనేవి, అంటే ఆ లార్జ్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇన్ సింపుల్, స్విస్ చీజ్లో లార్జ్ హోల్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు ద రైట్ ప్రొడక్షన్ ఆఫ్ CO2 ప్రొడక్షన్ వల్లనే అవుతుంది. సెకండ్, రైట్, ఏ బ్యాక్టీరియాని ఇక్కడ యూజ్ చేస్తామనంటే వి యూజ్ ప్రోపియోని బ్యాక్టీరియం షర్మాని, దాని పేరు, ఓకే, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఫర్మెంటర్స్? ఫర్మెంటర్స్ అనగా లార్జ్ వెజల్స్. ఇప్పుడు చూడండి, మనం ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక చిన్న కప్పులోనో గ్లాస్లోనైతే ప్రొడ్యూస్ చేయము, లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాం, ఇండస్ట్రియల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఈ ఫర్మెంటర్స్ అనేవి ఒక లార్జ్ వెజల్స్, లార్జ్ కంటైనర్స్, రైట్? సో ద లార్జ్ వెజల్స్ used to produce beverages అనగా ఈ ఆల్కహాల్, అంటే వైన్ ఉండొచ్చు, విస్కీ, రమ్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవి ప్రొడక్షన్లో. అలాగే యాంటీబయోటిక్స్ కావాలి మనకు కదా, యాంటీబయోటిక్స్. సో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్లో లార్జ్ వెజల్స్ కావాలి, వాటినే మనం ఏమంటాం, ఫర్మెంటర్స్ అని అంటాం అనమాట. ఫర్మెంటర్స్ అనొచ్చు, వీ కెన్ కాల్ దిస్ యాజ్ అ ఫర్మెంటర్స్, ఆర్ వీ ఆల్సో కాల్ దీస్ యాజ్ అ బయోరియాక్టర్స్. ఇదే మనం బయోటెక్నాలజీ చాప్టర్కి లింక్ చేసుకుంటే ఈ ఫర్మెంటర్స్ని బయోరియాక్టర్స్ అని కూడా అన్నారు అక్కడ, ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, నేమ్ అ మైక్రోబ్ యూజ్డ్ ఫర్ స్టాటిన్ ప్రొడక్షన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. స్టాటిన్ ప్రొడక్షన్, స్టాటిన్, రైట్? స్టాటిన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఆ మైక్రో ఆర్గానిజం ఏది? సో మైక్రోబ్స్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ స్టాటిన్ ఈజ్ మొనస్కస్ పర్ప్యూరియస్. రిమెంబర్, ఇట్ ఈస్ ఈస్ట్, ఓకే. మొనస్కస్ పర్ప్యూరియస్ అనేది ఒక ఈస్ట్, అండ్ ఇది ఒక స్టాటిన్ అనే ఒక కెమికల్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం యాక్చువల్గా, రైట్, బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. ఎవరికైతే ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ స్టాటిన్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తాం కదా, సో అదేం చేస్తుందంటే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్ని లోవర్ చేస్తుంది, రిడ్యూస్ చేస్తుంది. సో ఎలా చేస్తుంది ఇది అని అంటే, ద స్టాటిన్స్ లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ బై కాంపిటిటివ్లీ ఇన్హిబిటింగ్ ఎంజైమ్. ఇప్పుడు చూడండి, కొలెస్ట్రాల్ యాక్చువల్గా ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే అది కూడా ఎంజైమ్ యొక్క ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఈస్ డ్యూ టు ద ఎంజైమ్ యాక్టివిటీ. సో ఈ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే దానికి తగినట్టుగా ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. అయితే ఈ స్టాటిన్ ఏం చేస్తుంది, ఆ ఎంజైమ్ దగ్గరికి వెళ్ళి బైండ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఎంజైమ్ యాక్టివిటీని
ఇన్హిబిట్ చేస్తుందో, ఎంజైమ్ యొక్క ఫంక్షన్ స్టాప్ అవుతుందో లేదా స్లో డౌన్ అవుతుందో ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవ్వదు. సో how is the statin actually reducing the cholesterol? The statin will go and inhibit the enzyme activity. ఆ ఎంజైమ్ కొలెస్ట్రాల్ సింథసిస్ లో ఏ ఎంజైమ్ అయితే రెస్పాన్సిబుల్ ఉందో ఆ ఎంజైమ్ యాక్టివిటీని ఇది ఏం చేస్తుంది అనమాట, ఇన్హిబిట్ చేస్తుంది. రైట్. సో ఎంజైమే ఇన్హిబిట్ అయినప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అవ్వదు, హెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. చూసారా హౌ ద స్టాటిన్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ ద కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసే ఒక ఈస్ట్ ఏది, మొనస్కస్ పర్ప్యూరియస్. నెక్స్ట్ వాట్ ఈజ్ న్యూక్లియోపాలీహెడ్రో వైరస్? పేరు పెద్దగా ఉండొచ్చు బట్ ఫంక్షన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. న్యూక్లియోపాలీహెడ్రో వైరస్ ఇది ఒక వైరస్. ఓకే, అయితే దిస్ వైరస్ ఈజ్ అ ఫ్రెండ్లీ ఎన్కోచ్ అనమాట. దిస్ వైరస్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. పెస్ట్ అన్వాంటెడ్ పెస్ట్ ఏదైతే ఉందో, ఓకే ఇప్పుడు చూడండి పొలం అనే దాన్ని అంటే పంటని యాక్చువల్గా అన్వాంటెడ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, పెస్ట్ అనొచ్చు, ఇవి దాన్ని తినేస్తాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్స్కి నష్టం అవుతుంది అనమాట. సో ఈ పెస్ట్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే వైరసెస్ని యూజ్ చేయొచ్చు. ఏ వైరసెస్ అవి, న్యూక్లియోపాలీహెడ్రో వైరసెస్. ఓకే, ఇవి బక్యులో వైరసెస్ జాతికి జీనస్కి సంబంధించినవి. సో ఈ న్యూక్లియోపాలీహెడ్రో వైరసెస్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో రైట్, అవి ఈ ఇన్సెక్ట్స్ లేదా ఈ అన్వాంటెడ్ పెస్ట్, ఏ పెస్ట్ అయితే ఈ పొలంని నష్టం చేసుకుంటూ వస్తుందో దాన్ని ఇది డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ద న్యూక్లియోపాలీహెడ్రో వైరసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ ఇన్సెక్ట్స్ పెస్ట్. సో ఈ ఇన్సెక్ట్స్ని కిల్ చేసే దాంట్లో ఈ వైరసెస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో దిస్ ఈస్ డిజైరబుల్ ఇన్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. సో ఈ పెస్ట్ని కంట్రోల్ చేసే దాంట్లో ఈ ప్రోగ్రాంలో అయితే ఈ వైరసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ దాట్ ఆస్పర్జిల్లస్ నైగర్, రైట్, ఆస్పర్జిల్లస్ నైగర్, క్లాస్ట్రిడియం బ్యూటిలికమ్ అండ్ లాక్టోబాసిలస్ షేర్. ఈ మూడు వాటికి ఉండే కామన్ ఫీచర్ని రాయమన్నారు. ఓకే, అండ్ ఈ కామన్ ఫీచర్స్ ఏంటంటే ఆల్ దీస్ త్రీ యాక్చువల్లీ ప్రొడ్యూస్ యాసిడ్స్. ఈ మూడు కూడా యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే దే ఆర్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ యాసిడ్స్ ఇన్ అ నేచర్. రైట్, ఈ ఆస్పర్జిల్లస్ నైగర్ అనేది ఏదైతే ఉందో అది మనకు సిట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్, క్లాస్ట్రీడియం బ్యూటిలికమ్ పేర్లోనే ఉంది, క్లాస్ట్రీడియం బ్యూటిలికమ్ ప్రొడ్యూసెస్ బ్యూటరిక్ యాసిడ్. అలాగే లాక్టోబాసిలస్ నేమ్లోనే ఉంది, ఇట్ ప్రొడ్యూసెస్ లాక్టిక్ యాసిడ్. సో ఆల్ దిస్ త్రీ, మూడిట్లో ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే ఆల్ దిస్ త్రీ ప్రొడ్యూసెస్ యాసిడ్. ఆస్పర్జిల్లస్ నైగర్ సిట్రిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, క్లాస్ట్రీడియం బ్యూటిలికమ్ బ్యూటరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లాక్టోబాసిలస్ ప్రొడ్యూసెస్ లాక్టిక్ యాసిడ్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్, నేమ్ ఎనీ టూ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. జెనెటికలీ GMO అంటే ఇవి క్రాప్స్ బట్ ఈ క్రాప్స్లో జీన్స్ అనేవి మోడిఫై చేయబడింది అనమాట. జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ ద క్రాప్స్ హూస్ జీన్స్ ఆర్ మోడిఫైడ్. ఓకే, సో క్రాప్స్ ఏంటి, వన్ ఈజ్ బీటీ కాటన్, బీటీ బ్రింజాల్. బీటీ అనేది బ్యాసిలస్ థురింజెనసిస్, బయోటెక్నాలజీ కాదు, బ్యాసిలస్ థురింజెనసిస్, బీటీ కాటన్ అండ్ బీటీ బ్రింజాల్. ఈ రెండిట్లో కూడా యాక్చువల్గా ఫస్ట్ ఏది ప్రొడ్యూస్ అయిందో అది మీరు కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ చేయాలన్నమాట. విచ్ ఈజ్ ద ఫస్ట్ ఓకే genetically modified crop produced in India? Which is the question enti, which is the first genetically modified crop produced in India? Okay, answer edi anedi please do write the answer in the comment box my dear student. daniki answer ni manam next session lo aithe discuss chestam. Okay, so ikkadiki manaku
తెలంగాణకు సంబంధించిన 8 మార్క్ క్వశ్చన్ని, సివిఎస్ ట్రీట్మెంట్ని మనం డిస్కస్ చేసాం. అలాగే ఏపీకి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాం మై డియర్ స్టూడెంట్. సో టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద చాప్టర్ microbes and human welfare. Still, if you have any doubts, so please do ask me, do put your question in the comment box and I will answer your question, my dear student. So see you in the next class with another chapter and another, right, gunshot questions. Till then, you know what to do. You have to keep preparing and also eat healthy, stay healthy, my dear. So see you in the next class. Till then, take care. Bye-bye.